భారతీయ జనతా పార్టీ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు కదా సార్, మాకు దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అని చెప్పేసి. వాస్తవానికి ఇది భారతీయ జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ కూడా. కానీ తెలంగాణ బీజేపీ నేత ఈటెల రాజేందర్ అంటూ ఉన్నారు సార్, తనకు తెలంగాణ ఫస్ట్, ఆ తర్వాతే పార్టీ అని చెప్పి. జనతా పార్టీ ఫండమెంటల్ ప్రిన్సిపల్, మా ఫండమెంటల్ ప్రిన్సిపల్ దేశం ఫస్ట్, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్. నేను పక్కా బాజాప్తా తెలంగాణ మట్టి బిడ్డను. నాకు నా తెలంగాణ ఫస్ట్, తర్వాత పార్టీ నెక్స్ట్, లాస్ట్ మై పర్సనల్. ఈటెల లాస్ట్ నా పర్సనల్. సార్ అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ తెలంగాణ నేత కూడా ఇంత ఓపెన్ గా చెప్పలేదు, నాకు తెలంగాణ ఏ ఫస్ట్ తర్వాతే పార్టీ అని చెప్పేసి. ఈటెల అంటూ బీజేపీకి ఈటెల షాక్ ఒక రకంగా. అంటే ఈటెల రాజేందర్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న నాయకుడు, దాంట్లో డిస్ప్యూట్ లేదు. సమాజంలో పేరున్న నాయకుడు, ఆయనకు సొంత బలం ఉన్నది. సో మొదటి నుంచి కూడా ఆయన అనీజీగానే ఈ బీజేపీలో ఉన్నాడు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నేను వేరే పార్టీ పెట్టాలనుకున్న మాట నిజం. సో నేను అనేది అందరికీ తెలుసు, కాంగ్రెస్తో చర్చ జరిపారు. లాస్ట్కు ఒక పర్టికులర్ కాంటెక్స్ట్లో కేసీఆర్తో ఆయన ఘర్షణలో ఆయన పొలిటికల్గా, పర్సనల్గా బీజేపీ ఇస్ ఎ సేఫ్ ఆప్షన్ అనుకొని బీజేపీలో చేరాడు. సో బీజేపీలో చేరినప్పటి నుంచి కూడా అందరికీ తెలుసు, అక్కడున్న వర్గాలు, గ్రూపులు, వాళ్ళ మధ్య ఉండే ఘర్షణ. ఆయన అసంతృప్తి చెందడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారనుకున్నారు, ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారనుకున్నారు, సో కేంద్ర మంత్రి అవుతారనుకున్నారు. ఇవన్నీ కూడా ఏవి జరగలేదు. రాజకీయాల్లో ఉన్నవారు అవకాశాల కొరకు ఆశపడడం తప్పని నేను అన్నాను. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అంతే కదా, తప్పేముంది. నేను ఎంపీ అయిన వారు మంత్రి కావాలని కోరుకోవడం నేరం కాదు కదా. సో అందువల్ల ఈటెల రాజేందర్ కూడా కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన పొలిటికల్ స్టేచర్ కూడా, గతంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశారు, కేసీఆర్ క్యాబినెట్లో నెంబర్ 2గా ఉన్నారు, ఉద్యమ కాలంలో కూడా టీఆర్ఎస్ పక్ష నేతగా ఉన్నారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. సో ఈ పొలిటికల్ స్టేచర్ రీత్యా, పొలిటికల్ నేపథ్యం రీత్యా కూడా తాను హైయర్ పొజిషన్లో ఉండాలని కోరుకోవడం నేరం కాదు, కోరుకుంటున్నాడు కూడా. కాదని పైకి చెప్పినా చెప్పకపోయినా రాజకీయ నాయకులు అందరికీ తెలుస్తుంది. అది బీజేపీలో కారణాలు ఏదైనా జరగడం లేదు. ఆ రాష్ట్ర అధ్యక్షుడు కాలేదు, కేంద్ర మంత్రి కాలేదు, మీకు పార్టీలో ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నట్టున్నారు, ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీగా ఇచ్చారు, ఆ మేరకు ఆపర్చునిటీ ఇచ్చారు. మల్కాజ్గిరిలో కూడా మీకు ఎంపీగా పెట్టారు, ఎమ్మెల్యేగా 2 చోట్ల అవకాశం ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయన కోరుకున్న ఆయన ఎక్స్పెక్టేషన్స్ కు పార్టీ ఆయనకి ఇచ్చిన అవకాశాలకు మధ్య ఒక పెద్ద గ్యాప్ అయితే ఉన్నది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. సో ఆ గ్యాప్ రీత్యా ఈటెల రాజేందర్లో అసంతృప్తి ఉండడంలో ఆశ్చర్యపడాల్సిందే లేదు. బీజేపీలో చాలా మంది నాయకులు అసంతృప్తి ఉంది, ఒక ఈటెల రాజేందరే కాదు. పార్టీ వ్యవహరిస్తున్న తీరు, నడుస్తున్న విధానం పైన చాలా మందికి అసంతృప్తి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఆయన వ్యూహాత్మకంగా బీజేపీ భాషలో సమాధానం చెప్పారు పార్టీకి. ఎవరు తప్పుబట్టలేని, క్రమశిక్షణ రాహిత్యం అని అనలేని భాషలో మాట్లాడారు. కానీ బీజేపీ చెందిన ద నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అన్న కాంటెక్స్ట్ వేరు, ఈటెల రాజేందర్ అంటున్న కాంటెక్స్ట్ వేరు. కాంటెక్స్ట్ ఆల్వేస్ మ్యాటర్స్. ఇప్పుడు ఒక మాట కాంటెక్స్ట్ను బట్టి మారిపోతుంది, నీకు ఆ కాంటెక్స్ట్ను బట్టి స్పష్టంగా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ కాంటెక్స్ట్ అక్కడ ఏంటి, మాకు పార్టీ ప్రయోజనాల కన్నా దేశ ప్రయోజనాలకు ముఖ్యమో అని బీజేపీ చెప్పడం వేరు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి, కాళేశ్వరం పైన ఈటెల రాజేందర్ స్టాండ్, పార్టీ స్టాండ్ లో తేడా ఉంది. అది మీకు కాళేశ్వరం విచారణ సమయంలో కూడా వివాదమైంది. ఇవాళ పత్రికల్లో కూడా అదే చదివాం కదా. సో కాళేశ్వరం విషయంలో ఈటెల రాజేందర్ మీకు బీజేపీ స్టాండ్ తో లేరు, కాస్త టిఆర్ఎస్ కు అనుకూలించే స్టాండ్ లో ఉన్నారు అన్నది మీకు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అనేది అబద్ధం అని చెప్తూ ఉన్నారు సార్. అబద్ధం అని అంత, అది బీజేపీ రోజు చెప్పేది 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, జైల్లో గది కూడా రెడీగా ఉంది అని చెప్తారు కదా. సో అందువల్ల ఈవెన్ కాళేశ్వరం ప్రస్తుతం నీళ్లు ఎత్తిపోయాలనే అంశం కూడా ఆయనకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది అని. సో అందువల్ల క్లియర్ గా బీజేపీ స్టాండ్ తో డిఫర్ అవుతున్న సమయంలో తనకు తెలంగాణ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనడం కీలకం.
ఇక గతంలో కూడా బీఆర్ఎస్ లో ఉండగా కూడా ఈటల రాజేందర్ హిస్టరీ కూడా తీస్తే ఈ నోస్ హౌ టు కమ్యూనికేట్, తన డిస్కాంటెంట్, తన అసంతృప్తిని రాజకీయ సంకేతాలుగా పంపించడంలో ఈటల రాజేందర్ దిట్ట. నీకు గుర్తుండే ఉంటుంది, మీరు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేమంతా యజమానులమే పార్టీకి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. పెద్ద సంచలనమైంది ఆ రోజుల్లో. సో పార్టీకి యజమానులమే అన్నాడు. నాకు తెలంగాణ ఫస్ట్ అని అప్పుడు కూడా అన్నారో గుర్తులేదు, కానీ పార్టీకి యజమానులమే అన్నాడు. సో పార్టీకి యజమానులమే అనడం ద్వారా కేసీఆర్ కుటుంబ యాజమాన్య హక్కుల్ని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ యాజమాన్య హక్కుల్ని ప్రశ్నించడమే కేసీఆర్ ఆయన పక్క పంపించడానికి కారణమైంది, బయటికి పంపించడానికి. సో అందువల్ల ఈటల రాజేందర్ నోస్ హౌ టు కమ్యూనికేట్ ఇస్ డిసెంట్. ఇప్పుడు కూడా బీజేపీ నాయకత్వం పైన తన డిసెంట్ ను ఇంకో రూపంలో, అంటే తాను తెలంగాణ కోసమే పార్టీతో డిఫర్ అవుతాను, అవసరమైతే తెలంగాణ కోసమే పార్టీతో దూరం అవుతాను అనే సంకేతాన్ని ఏమైనా ఇస్తున్నాడా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అనుమానం. సో వాట్ ఈజ్ పొలిటికల్, తెలంగాణ కోసం పార్టీతో డిఫర్ అవుతాను అనే సంకేతం ఇస్తే పెద్దగా అభ్యంతరం ఉండదు, కానీ అవసరమైతే తెలంగాణ కోసం పార్టీ కూడా దూరం అవుతాను అనే సంకేతాన్ని ఇస్తున్నాడా అనే అనుమానం ఈ స్టేట్మెంట్ కలిగించింది.